గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు పార్వతి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు మనం ఫ్లాక్స్ ఆయిల్ ఫ్లాక్స్ ఆయిల్ గురించి తెలుసుకుందాం. అందరూ రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను. టైం మనకి తక్కువ ఉంది కాబట్టి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫ్లాక్స్ ఆయిల్ అంటే మనకు తెలుసు అవిసె గింజల నూనెని. అయితే ఇప్పుడు ఈ అవిసె గింజల నూనెలో omega-3, omega-6, omega-9 అనే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. అవి తప్పనిసరిగా మన బాడీకి చాలా అవసరం. ఎందుకు అంటే మన ఓవరాల్ డెవలప్మెంట్కి కానీ గ్రోత్కి కానీ ఈ ఫ్లాక్స్ ఆయిల్ అన్నది మనకి అంటే omega-3, 6, 9 ఉండడం వల్ల కంపల్సరీ మనం తీసుకోవాలి. అయితే ఇవి మన బాడీ అయితే వీటిని తయారు చేసుకోలేదు. omega-3, 6ని మన బాడీ అయితే తయారు చేసుకోలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆహారం ద్వారా, డైట్ ద్వారా కానీ లేదా సప్లిమెంట్స్ ద్వారా కానీ కంపల్సరీ మనం తీసుకోవాలి. అయితే ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు, బయట కూడా దొరుకుతుంది కదా, అవి తీసుకుంటే సరిపోతుంది, మళ్ళీ సప్లిమెంట్స్ ఎందుకు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం అవిసె గింజలు దొరుకుతూ ఉంటాయి. అలాగే వాల్నట్స్లో ఉంటుంది, కొంచెం ఫిష్ అంటే ఫ్యాటీ ఫిష్లో అట్లలో కూడా ఈ omega-3 అన్నది ఉంటుంది. కానీ అది ఏంటి అంటే ఇప్పుడు మనం తీసుకునే పద్ధతి ప్రకారం కూడా అందులో మనకి బాడీకి అందట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫ్లాక్స్ ఆయిలే తీసుకుంటే ఎగ్జాంపుల్, మనం ఏం చేస్తాము, వేడి చేసి తీసుకుంటాం, లేకపోతే వేడి చేసిన వాటిని పొడి చేసి మనం తీసుకుంటాం. అలా చేసేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న పోషకాలన్నీ ఆవిరైపోయి మనకు కావాల్సిన ఆ, ఈ ఇవి అందవు అనమాట, ఈ పోషకాలు అవి. అందుకని చెప్పి మన సమీర్ మోడీ సార్ ఏం చేశారంటే ఈ ఫ్లాక్స్ ఆయిల్ అన్నది తీసుకొచ్చారు. ఈ ఫ్లాక్స్ ఆయిల్ మన దాంట్లో ఎలా చేస్తారంటే కోల్డ్ ప్రెస్ మెథడ్ అంటే తెలుసు కదా, వేడి చేయరు. వేడి చేయకుండా మనకి అది ప్రెస్ చేయడం వల్ల ఆయిల్ వస్తుంది. ఆ ఆయిల్ని సాఫ్ట్ జెల్ రూపంలో అది కవర్ చేసి, అది బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా కవర్ చేసి మనకి సమీర్ మోడీ గారు ఇస్తున్నారు. ఎందుకంటే కవర్ చెయ్యకుండా మామూలుగా కూడా బయట దొరకవచ్చు ఫ్లాక్స్ ఆయిల్. కాకపోతే అది ఏంటంటే ఆవిరైపోయి అందులో ఉన్న పోషకాలు మనకు అందవు అనమాట. అందుకని సాఫ్ట్ జెల్ రూపంలో కవర్ చేసి మనకి ఇది సమీర్ మోడీ గారు మనకి ఫ్లాక్స్ ఆయిల్ని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ ఫ్లాక్స్ ఆయిల్లో ఏముంటాయి అన్నది తెలిసింది. అయితే ఈ ఫ్లాక్స్ ఆయిల్ని omega-3, 6, 9 ఉంటాయని తెలుసు. కానీ దేనికి ఉపయోగపడుతుంది, మనకి ఎందుకు తీసుకోవాలి, omega-3 ఉండడం వల్ల మనకి ఏం ఉపయోగపడుతుంది, omega-6 ఉండడం వల్ల ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఒమేగా త్రీ ఉంటుంది అని చెప్పాం ఫ్లాక్స్ ఆయిల్లో. ఆ omega-3 ఉండడం వల్ల మనకి ఏం ఉపయోగాలు అన్నది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే కంటి చూపు బాగా మెరుగవుతుంది. ఎందుకు అంటే కంటి చూపుకి కావలసినటువంటి ఫ్యాటీ యాసిడ్స్ కానీ లేదా డిహెచ్ఏ కానీ ఇవి ఇందులో ఉండడం వల్ల ఇది మనకి కంటి చూపుకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా నర్వస్ సిస్టమ్ మెయిన్, మనకి ఎక్కువ మందికి ప్రాబ్లమ్స్ అంటే నరాల బలహీనత కానీ, నరాల్లో పెయిన్స్ రావడం కానీ, నడు నొప్పి కానీ, ఈ జాయింట్ పెయిన్స్ కానీ, ఆర్థరైటిస్ కానీ, ఇలా మనకి నర్వస్ సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తున్నాం ఈ రోజుల్లో. ఆ నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటిని తగ్గించడంలో ఇది మనకి omega-3 ఉండడం వల్ల బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం నర్వస్ సిస్టంలో జాయింట్ పెయిన్స్కి, ఆర్థరైటిస్కి మన సప్లిమెంట్స్లోని కాల్షియం, గ్లూకోజమైన్ ఇస్తూ ఉంటాం. వాటితో పాటు ఈ ఫ్లాక్స్ ఆయిల్ కూడా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇంకా బాగా ఎఫెక్టివ్గా పెయిన్ అది తగ్గి బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే చాలామందికి నిద్రలేని సమస్య ఉంటుంది, అంటే స్లీపింగ్ డిజార్డర్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు టెన్షన్స్ వల్ల కావచ్చు, ఇక వేరే రకంగా కావచ్చు, నిద్ర అన్నది సరిపోవట్లేదు. అలా నిద్రలేని సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా మనం ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఇస్తే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా పిల్లల్లో ఆస్తమా అది రాకుండా కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇక మన ఆడవాళ్ళలో చూసుకుంటే కనుక
ఆడవాళ్ళలో మెన్స్ట్రువల్ ప్రాబ్లం అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు కాలేజీ పిల్లల దగ్గర నుంచి అందరికీ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైనవి ఇది వరకులో చూస్తే. మెన్స్ట్రువల్ ప్రాబ్లంలో పెయిన్ వస్తూ ఉంటుంది, చాలా మందికి విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ పెయిన్ని తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి పీరియడ్స్ కూడా రెగ్యులర్గా రావు కొంతమందికి. ఎందుకు అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల అనమాట. ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఈ పీరియడ్స్ అన్నవి ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా ఈ ఒమేగా 3 ఉండడం వల్ల మనకి రెగ్యులర్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. అలాగే పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు కంపల్సరీ ఈ ప్రాబ్లం అన్నది కాలేజీ పిల్లలకు బాగా ఎక్కువ ఉంటుంది, నేను గమనించాను. డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు ఈ ప్రాబ్లం చాలా మంది పిల్లలకు ఉంటుంది అని. అలాంటి వాళ్ళకి ఈ ఫ్లాక్స్ ఆయిల్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా మనకి ఈ ఒమేగా 3 ఉండడం వల్ల ట్రైగ్లిజరైడ్స్కి తగ్గించడంలో బాగా ఇది హెల్ప్ చేస్తుంది. ఆ ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడం వల్ల హార్ట్ హెల్త్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ ఒమేగా 3 ఉండడం వల్ల. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఒమేగా 3 వల్ల స్కిన్ హెల్తీగా అవుతుంది. తర్వాత క్యాన్సర్ రాకుండా ఇది కాపాడుతుంది. తర్వాత ఏంటంటే లివర్లో ఫ్యాట్ ఉంటుంది, ఆ ఫ్యాట్ని తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంకా చూసుకుంటే కొంతమందికి పెద్ద వయసు అయిన తర్వాత మెంటల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మర్చిపోతూ ఉంటారు ఏదైనా విషయాన్ని. అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవడం వల్ల, ఈ అల్జీమర్స్ సమస్య నుంచి తగ్గించడంలో. అలాగే ఇంకా దేనికి ఉపయోగపడుతుందంటే వాపులు, నొప్పులు ఇవి ఉంటాయి కదా, అవి తగ్గించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది ఒమేగా 3 ఉండడం వల్ల. ఇలా ఇన్ని రకాలుగా మనకి ఒమేగా 3 ఉండడం వల్ల ఈ ఫ్లాక్స్ ఆయిల్ అన్నది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒమేగా 3 అయింది. ఇక ఒమేగా 6 ఉండడం వల్ల మనకి ఏం ఉపయోగాలు ఉన్నాయి అంటే కనుక, ఒమేగా 6 ఉండడం వల్ల స్కిన్కి, హెయిర్కి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. స్కిన్లో ఏంటంటే మనకి కొంతమందికి ఎక్సిమా కానీ, సోరియాసిస్, సన్బర్న్, ఇలా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇది ఫ్లాక్స్ ఆయిల్ అన్నది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు హెయిర్ ఫాల్ సమస్య కూడా చాలా మందికి ఉంటుంది. ఆ హెయిర్ ఫాల్ సమస్యకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ గ్రోత్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు ఫ్లాక్స్ ఆయిల్ నోట్లో తీసుకోవడంతో పాటు మనం కోకోనట్ ఆయిల్ వాడతాం కదా మొడికేర్ది, అందులో కనుక ఈ ఫ్లాక్స్ ఆయిల్ సాఫ్ట్ జెల్ని మనం కలుపుకొని మిక్స్ చేసుకొని వాడితే ఇంకా ఎక్కువ ఫలితం మనకి కనిపిస్తుంది హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి. ఆ తర్వాత ఇంకేంటి అంటే ఇక్కడ కొంతమంది పిల్లలు కలగడానికి ప్రాబ్లం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి రీప్రొడ్యూస్ చేయలేను. అలాంటి వాళ్ళకి కూడా ఇది కొంచెం వాళ్ళకి ఆ ప్రాసెస్లో హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే ఇంకేంటంటే లేడీస్లో ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, అంటే మెన్సెస్ అయినప్పుడు ఫైబ్రాయిడ్స్ వల్ల ఏంటంటే పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ పెయిన్ తగ్గించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. తర్వాత ఇంకా దేంట్లో అంటే గౌట్స్, మీరు విన్నారో లేదు. గౌట్స్ అంటే ఏంటి అంటే కనుక చాలామందికి తెలియదు అని చెప్తున్నాను. గౌట్స్లో ఏంటంటే మనం తిన్న ఆహారము ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది, తయారవుతుంది. ఆ యూరిక్ యాసిడ్ అది మనకి ఎక్కువ అయినప్పుడు కిడ్నీ ద్వారా బయటికి పంపించేస్తుంది. అలా యూరిక్ యాసిడ్ కొంతమంది బయటికి పంపించలేరు, కొంతమంది వ్యక్తుల్లో బయటికి పంపించలేరు అనమాట. అలాంటి వాళ్ళ శరీరంలో యూరిక్ యాసిడ్ ఏంటంటే కీళ్ళ మధ్య గెడ్డలుగా తయారైపోతుంది. ఆ గెడ్డల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మంట, పెయిన్ విపరీతంగా వస్తూ ఉంటుంది అనమాట. ఆ మంట, పెయిన్ని తగ్గించడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఈ ఫ్లాక్స్ ఆయిల్ అన్నది.
ఇంకా ఇంకా మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఇది ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది. ఎలా అంటే ఇప్పుడు మెటబాలిజాన్ని హెల్దీగా ఉండేటట్టు చేస్తుంది అనమాట. మెటబాలిజం అంటే ఏంటంటే కనుక మెటబాలిజం అంటే మనం తిన్న ఆహారము ఎనర్జీగా కన్వర్ట్ చేయడం. మనం ఏదైతే తింటున్నామో ఆహారము అది ఎనర్జీగా కన్వర్ట్ అయినప్పుడే మనకి హెల్దీగా ఉండగలుగుతాం కదా. అదే ఎనర్జీగా కన్వర్ట్ అవ్వలేదనుకో మనం హెల్దీగా ఉండలేము. ఆ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడానికి మంచి హెల్దీగా ఉండడానికి ఈ ఫ్లాక్స్ ఆయిల్ అన్నది ఉపయోగపడుతుంది. అందుకని మన ఎనర్జీ లెవెల్స్ని కూడా ఇది పెంచుతుంది అనమాట. ఇది ఇన్ని రకాలుగా మనకి ఒమేగా 6 ఉండడం వల్ల మనకి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సరే, ఓకే, ఒమేగా 6 వల్ల ఇక్కడ ఉపయోగాలు చూస్తాం. ఇక్కడ ఒమేగా 9, ఈ ఒమేగా 9 ఉండడం వల్ల మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఒమేగా 9 ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. దాన్ని ఎల్డిఎల్ అంటారు, బ్యాడ్ కొలెస్ట్రాల్ని. దాన్ని తగ్గిస్తుంది. గుడ్ కొలెస్ట్రాల్ ఆర్డిఎల్ దీన్ని పెంచుతుంది. ఎప్పుడు కూడా మనకు గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలి. అది మెయింటైన్ అయ్యేటట్టు ఇది మనకి తయారు చేస్తుంది అనమాట. ఎందుకు? ఒమేగా 9 ఉండడం వల్ల. అందువల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో చేస్తుంది. అలాగే షుగర్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ షుగర్ కంట్రోల్లో ఉండేటట్లు ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే ఇంకేం చేస్తుందంటే జ్ఞాపక శక్తి, మెమరీని కూడా ఇది పెంచడంలో మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఈ ఒమేగా 9 ఉండడం వల్ల. అలాగే ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇది మనకి హెల్ప్ అవుతుంది ఈ ఒమేగా 9 ఉండడం వల్ల. ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందాక నేను చెప్పినప్పుడు క్యాన్సర్ తగ్గిస్తుంది అన్నాను. క్యాన్సర్ ఎందుకు తగ్గిస్తుంది అంటే కనుక ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో ఈస్ట్రోజన్ ఉండడం వల్ల ఇది మనకి క్యాన్సర్ రాకుండా కూడా తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇలా ఇన్ని రకాలుగా మనది ఉపయోగపడుతుంది ఫ్లాక్స్ ఆయిల్. అయితే ఈ ఫ్లాక్స్ ఆయిల్ మనం ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. అంటే అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటేనే మనము ఇది వాడాలా అని కాకుండా మొత్తం హెల్దీగా ఉండడానికి కూడా ఓవరాల్గా అందరూ దీన్ని యూజ్ చేయొచ్చు. వెల్బీయింగ్గా ఉండడానికి కూడా అందరూ యూజ్ చేయొచ్చు అనమాట. అయితే దీన్ని మనం న్యాచురల్ పెయిన్ కిల్లర్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెయిన్ కిల్లర్ ఏదన్నా మన పెయిన్ వచ్చినప్పుడు సాధారణంగా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. ఆ పెయిన్ కిల్లర్స్ డాక్టర్స్ ఏం చెప్తారు? పెయిన్ కిల్లర్స్ వాడకూడదు, మంచివి కాదు, అవి ఎక్కువ మనం వాడకూడదు. అయితే ఇది న్యాచురల్ పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది కాబట్టి మనం ఫ్లాక్స్ ఆయిల్ కంపల్సరీ వాడుకోవచ్చు. అయితే ఇది అందరూ వాడచ్చు. కొంతమంది ఎక్కువగా పని చేస్తూ ఉంటారు, ఎనర్జీగా ఆ పని చేసే వాళ్ళకి ఎనర్జీ ఎక్కువ కావాలి. అలాంటి వాళ్ళు, స్పోర్ట్స్ పీపుల్, వీళ్ళ మాత్రం కంపల్సరీ రెగ్యులర్గా వాడుకుంటే మంచిది. అయితే ఇది ఎలా వాడాలి, డోసేజ్ ఏంటి అంటే కనుక 1 నుంచి 3 వరకు సాఫ్ట్ జెల్స్ రోజు వాడచ్చు. రోజుకి 3 సార్లు అనమాట. తిన్న తర్వాత దీన్ని తీసుకోవాలి. ఇది మామూలుగా మనకి ఒక్కో సాఫ్ట్ జెల్ 500 mg ఉంటుంది. కాబట్టి అందరూ తప్పనిసరిగా వాడుకోవచ్చు అనమాట. ఓకే మేడం, యా థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రియల్ గా